చిట్టి చిట్టినే ఎట్లానని చెప్పు, నీకంటే అందంగా ఉన్నా కదా. గిట్లే సారేమో క్లాస్ రూమ్ అని చెప్పి హలో సార్ క్లాస్ రూమ్ అని చెప్తే గీళ్ళని గిట్లా వేస్తారు. అయ్యో అందరికి ఒక పాయింట్ చెప్తా. అదే మీ పేర్లు చెప్పండి. నా పేరు చించాన్. ఇది చించాన్ పిక్చర్ కావచ్చు, అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. నెక్స్ట్ నా పేరు షీకు. ఈమె చీకు పిచ్చి పట్టినట్టుంది, అందుకే ఎక్కువ. నా పేరు అంజి పంజి. ఏంది నీ పేరు అంజి పంజి? ఆ సినిమా వేసినట్టు నీకు బాగా ఏందమ్మ కుసరు. ఇప్పుడు పోయేం చెప్తా, అందరు లేకపోతే మీకు అందరికి ఇంజక్షన్ వేస్తా. సో ఇప్పుడు మీ అందరికి పోయేం చెప్తా, అందరు వినండి. బుర్రు పిట్ట తుర్రుమన్నది, పడవడేంటి కాపరం చెయ్యనన్నది, అత్త తెచ్చిన కొత్త చీరలు కట్టదన్నది, మామ తెచ్చిన మల్లె పూలు ముడువనన్నది, మొగుడు చేత ముట్టికాయ తింటానన్నది. షీకును లేచి చెప్పు. నువ్వే లేచి చెప్పు. బుర్రు పిట్ట బుర్రుమన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మొగుడు చేతి ముట్టికాయ తింటానన్నది. ఏందమ్మా పోయం గిట్లా చెప్పినో? నాకింతే వచ్చు మేడం. సరే చించాన్ లేచి చెప్పు. బుర్రు పిట్ట తుర్రుమన్నది, పడవలో అన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మొగుడు తెచ్చిన మల్లె పువ్వులు పెట్టనన్నది. చించాన్ ఏంద్ర గట్ల చెప్పినో? నాకు అంతే వచ్చు మేడం. నెక్స్ట్ అంజి పంజి లేచి చెప్పు. బుర్రు పిట్ట బుర్రుమన్నది, పడవనింటి కాపురం చెయ్యనన్నది. మన పడవలకి ఇట్లుండగా పడవని పక్కన మనం పడవని తీసేద్దాం. అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మనకి చీరలు ఇష్టమే కదా, మనం చీరలు ఉంచుకున్నాం. మా అమ్మ తెచ్చిన మల్లెపూడు మేడం మూతవుతా ఏమవుతుంది? ఎంత మంచిది మెంటల్ టీచర్ ఏంటి మంచిగా అంటే మా చిట్టి తోడు మరి అడిగినా ఆ బిల్లతోని చెప్తా మైండ్ పోయేటట్టే ఉంది. ఏమి అందరికి ఇంకొక పాయింట్ చెప్తే ఇంగ్లీషు. సరే మేడం. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్? అవుట్ ఇన్ ద గార్డెన్ డాన్సింగ్ పెట్టి బటర్ఫ్లై లవ్లీ బటర్ఫ్లై. షీకును లేచి చెప్పు. ఓకే మేడం. సీతకొక చిలుక యాడికి పోతున్నావు? ఇంటికి పోతున్నా. బటర్ఫ్లై యాడికి పోతున్నావు? గడ్డి చుట్టూ తిరుగుతున్నా. దొంగలాట పెట్టి సీతకొక చిలుక ఎక్కువసారి మెంటల్ ఎస్పేలో. ఏ అంజి కొంది లేచి చిలుక. మేడం దేనికి ఎక్కుతుంది చెప్పండి. సీతకొక చిలుక. అయ్యో సీతకొక చిలుక. ఇంటి చుట్టూ తిరుగుతానా దుంకులాట
యాక్టింగ్ ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి. యాక్టింగ్ ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి. మా చిట్టి యాక్టింగ్ ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి.